అందరికీ నమస్కారం అండి. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు, శుభాభివందనాలు అందరికీ. మహిళలందరికీ ఎదుగుదలకి కారణం ఇంటి మహిళ నుంచే మొదలవుద్ది. అలాగే మనం చేసే పని ఏదైనా నిజాయితీగా మంచిగా చేసింది సక్సెస్ అవుతూ ఉంటుంది. ఆడవారు తలుసుకుంటే చేయలేనిదంటూ ఉండదు. అంతరిక్షాల్లోనూ విమానాలు తోలటం, ట్రైన్లు తోలటం చేస్తున్నారు. అన్నిటిలోనూ అన్ని రంగాల్లోనూ ముందుండి నడిపించేది స్త్రీశక్తి. స్త్రీశక్తికి ఎప్పుడూ మంచి జరగాలి, ఉన్నతికి పాటుపడాలి, అందరూ కూడా మంచి అభివృద్ధిలోకి రావాలి. యువత అంతా మేలుకుని ఆడపిల్లలు ముందుగా ఇంటి బాధ్యతలు అన్నీ ఫస్ట్ నుంచి వంట పట్టుకుని చక్కటి సంసారానికి రేపు భావి తరాలకి అందించటానికి ప్రిపేర్ అయ్యి ఉండాలి. ఎందుకు అంటే చదువుకుంటున్నాము అని కాదు, సంసారానికి కూడా అనుకువగా ఎలా మసలాలనేది ఆడపిల్లలు ఇప్పటి నుంచే పుట్టింటి దగ్గర నుంచే మొదలు పెట్టాలి. తల్లిదండ్రులకి మంచి పేరు తేవాలి, అత్తమామలకి భర్తకి మంచి పేరు తేవాలి. అలాగే చాటి మహిళలను ఆదరిస్తూ ఒకరికొకరు చేయూతనిచ్చుకుంటూ అన్ని రంగాల్లోని ముందుండి నడిపించాలని కోరుకుంటూ మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, నా పాత జ్ఞాపకాలండి ఇవన్నీని. ఈ ఫోటోలన్నీ కూడా నా గత స్మృతులు. అంటే నేను చేసినటువంటి కార్యక్రమాలు, నేను పాల్గొన్నటువంటి కార్యక్రమాలు, నేను ఎంత ఫస్ట్ నుంచి కూడా ఒకలాంటి అలవాటు నాకు. ఏదైనా సాధించాలి, చెయ్యాలి అని పట్టుదల. ఒక రైతు కుటుంబం నుంచి పుట్టిన నేను మంచి ఉన్నతికి ఎదిగి ఒక స్థాయిలోకి వెళ్ళి రకరకాల చేసి రకరకాల నైపుణ్యాల్లో ఉత్తీర్ణత పొంది మంచి పేరు తెచ్చుకుని ఒక జిల్లా లెవెల్లోనూ వెళ్ళి నేను చేసిన పదవులు, నేను చేసిన మంచి పనులు, 10 మందికి ఉపయోగపడే పనులు చేసి మంచి పేరు తెచ్చుకున్నాను. అది అందున మీ అందరికీ పంచాలనే ఉద్దేశంతో మీ ముందు ఉంచుతున్నాను. అలాగే ప్రతి మహిళ కూడా స్త్రీశక్తిగా ఎదిగి ఒకరిని ఆశించకుండా మన కాళ్ళ మీద మనం నిలబడాలి. భర్తకు చేదోడు వాదోడుగా ఉండాలి. సంసారాన్ని, పిల్లల్ని తీర్చిదిద్దుకోవాలి. ఉన్నతమైన స్థానంలో నిలబెట్టుకోవాలి సంసారాన్ని, మన సమాజాన్ని కూడా. మన వంతు కృషి మనం చేద్దామని చెప్తూ మీ అందరికీ పేరు పేరున మహిళా దినోత్సవ శుభాకాంక్షలు చెప్పటమే కాకుండా ఆచరణ చేసి చూపించాలనే ఉద్దేశం నాకు ఎప్పుడూ చిన్నప్పటి నుంచి వంటపట్టి ఉంది. అలాగే చేసుకుంటూ వచ్చాను, ఇప్పటికీ చేస్తూనే ఉన్నాను. మీ అందరికీ మరీ నమస్కారం.